సంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అధ్యక్షతనలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర మాట్లాడుతూ సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు జరిగినప్పుడు తక్షణమే 1930కి ఫిర్యాదు చేస్తే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని అన్నారు. రాజీ మార్గం అని లోక్ అదాలత్ ద్వారా సమస్యలు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని అన్నారు. సుమారు 100 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించామని, సైబర్ నేరాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే వెంటనే 1930 కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు కె. జయంతి, పి. కృష్ణార్జున, ఎం. లావణ్య, ఎం. రాధాకృష్ణ చౌహన్, బి. రమేష్, పి. లక్ష్మణాచారి, శాలిని, పట్లోళ్ల తేజశ్రీ, కె. ధనలక్ష్మితో పాటు పి. నర్సింగ్రావు, జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, బార్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. పరంపర ప్రతి జరిగే కార్యక్రమం కానీ ఈసారి అది లోక్ అదాలత్ అంటే విజయ్ గారికి కొంత సమస్యను అనుభవిస్తాను. ప్రజల భాగస్వామ్యం, సామాన్య ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ కోరుకుంటున్నాను. గతంలో నేను ప్రజెంట్నప్పుడు 4 years బ్యాక్ కరోనా ముందు మన యొక్క లోక్ అదాలత్ కూడా కింద క్యాటర్లో మధ్య జరిగింది. అది కోర్టు అడ్మినిస్ట్రేటివ్ మధ్య జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ సరే మనం పబ్లిక్ మధ్య పెడితే పబ్లిక్ లోక్ అదాలత్ ప్రజా అదాలత్ మన అదాలత్ కాదు. అడ్మినిస్ట్రేటివ్ ఉన్నప్పుడు తెలియదు కానీ ఒక చిన్న విన్నపం. అదేవిధంగా ఈ యొక్క డిఎన్ఎస్ఏ సెక్రటరీ గారికి మన విజయ్ గారికి ఈ సందర్భంగా భావిస్తున్న
ఇది తెలంగాణ మొత్తం న్యాయవాదుల యొక్క విన్నపం. అయితే కాస్ట్ ఉందో కాస్ట్ టోటల్ కాస్ట్ అంతా కూడా మరి DLS వారికి చూపిస్తున్నారు. అందులో 50% సరే బాగా రావాలి. బాగా చాలా బాధ చిన్న బాధ మనకు కూడా కష్టమైపోయింది. కరెంట్ బిల్లు మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మాకు సబ్సిడీ సరిపోతలేదు. కాబట్టి మా సెక్రటరీ గారు మెంబర్ సెక్రటరీ గారికి చిన్న లెటర్ పెట్టి మా యొక్క న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం అందులో 50% 30% మాకు దాంట్లో మాకు కూడా భారతదేశానికి రావాలని మరి ఈ సందర్భంగా రాజమార్గం అనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో ప్రారంభమైన ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ మరి ఏ విధమైన ఏ సంఘర్షణ ఏ ఘర్షణ చరిత్రలో రాజీ ప్రయత్నం జరిగింది. జరగకపోతే యుద్ధాలు జరిగినాయి. ఆనాడు రావణంలో రాముడు అందరూ పంపిస్తాడు రామాయణం కోసం. ఇలా యుద్ధం అవుతున్నాడు ఆయన అంటే ఆయన ఒప్పుకోలేడు కాబట్టి యుద్ధమైంది. హనుమంతుడు పోతాడు ఒక్కొక్కగాని పంపిస్తాడు. యుద్ధం జరిగింది. తర్వాత కృష్ణుడు కూడా కౌరవసేన మళ్ళీ అడుగుతాడు, అయ్యా వద్దు యుద్ధం వద్దు బాబు అంటే కూడా ఆ రోజు యుద్ధం వద్దని ఇప్పుడు ఆగి ఉంటే ఒక కృష్ణుడు మాట ఏంటంటే రాజీ పడుతుంటే మహాభారతం జరిగేది కాదు. ఏ సంఘటన అంతే ఆ సంఘటన ఇంకా ఒక మహత్తరమైన రాజీ మార్గం అనేది పలు రణరంగాలు ఆపింది. ఆపుతున్నది కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి అన్నిటి జాతీయ లోక్ అదాలత్ అనేటువంటిది జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా కూడా అందరం ఇక్కడ సమావేశం అయినాము. అయితే ఆల్రెడీ ఇప్పటి నుంచి మనం లాస్ట్ లోక్ అదాలత్ జరుపుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రెగ్యులర్గా కూడా లోక్ అదాలత్ డైలీ లోక్ అదాలత్ జరుగుతుంది. కాకపోతే ఈరోజు ఇంకా మెయిన్గా నేషనల్ లోక్ అదాలత్ డేగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా కేసెస్లో సెటిల్మెంట్ అయింది. మెయిన్ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఓపీస్లలో కూడా ఎక్కువ పెద్ద అమౌంట్ అనేటువంటివి కూడా ఈ లోక్ అదాలత్ సందర్భంగా డిపాజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. ADJ కోర్ట్స్లో కానీ సీనియర్ సివిల్ జడ్జెస్ కూడా ల్యాండ్ అక్విజిషన్ కేసులో దాదాపు 15 crores 3,67,364 అనేటువంటి అమౌంట్స్ అనేటువంటివి డిపాజిట్ అయినాయి. అదే మాదిరిగా మనకి ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో కూడా అంటే జనరల్గా మనకి అమౌంట్ అంతా కూడా వేరే వాళ్ళ దగ్గరికి ఫ్రీజ్ వెళ్ళిపోతుంది, అమౌంట్ లాస్ అవుతున్నారు పబ్లిక్. అలాంటి కేసెస్ కూడా నియర్లీ 100 కేసెస్ అనేటువంటివి ఇప్పటివరకు సెటిల్ అయిపోయినాయి. ఇంకా ఈరోజు కూడా ఇంకా ఎక్కువగా సెటిల్ అవుతూ ఉన్నాయి. దీంట్లో ఏంటి అంటే ఒక మాట నేను అందరికీ స్ప్రెడ్ చేయాలనుకుంది, మిగతా పబ్లిక్ అంతా కూడా తెలియజేయాల్సింది అనుకుంది ఏంటి అని అంటే మనకి ఎప్పుడైతే అమౌంట్ పోతుందో ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1930 అనేటువంటి నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అనేటువంటిది బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇంత జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏదన్నా అఫెన్స్ అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి. ఈవెన్ దో ఇటువంటి సైబర్ క్రైమ్స్లలో మనం పోలీస్ వాళ్ళకి వెళ్ళి సబ్సిక్వెంట్ చెప్పినా ఈవెన్ హయ్యర్ అథారిటీస్కి చెప్పినా కూడా దానికన్నా రిజల్ట్ మనకి 1930 ద్వారానే వస్తుంది. అంటే వాళ్ళకి ఆ డయల్ ద్వారానే మనకు అమౌంట్ అనేటువంటి ట్రిగర్ వస్తుంది. సో అందరూ కూడా ఎవరికైనా ఇన్ కేస్ ఎవరికైనా ఆ విధంగా అమౌంట్ అనేటువంటిది లాస్ అయినటువంటి సందర్భంలో 1930 అనేటువంటి నెంబర్కి యాజ్ ఎర్లీ యాజ్ మీరు ఫోన్ చేస్తే 100% ఆర్ ఎంత ఎక్కువగా అమౌంట్ రికవరీ కావాల్సిన ఉన్నా కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందరూ కూడా ఈ సందర్భంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మాదిరిగా అందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకుంటారు అని చెప్పేసి, చాలా కేసెస్ కూడా సెటిల్ అవుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఆశిస్తున్నాను.